నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి శనగ కొనలు తుంచేందుకు సౌర కత్తెర అంటూ ఒక అన్నదాత ఆవిష్కరణతో నిప్పింగ్ కష్టాలకు విముక్తి అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. ఏమిటి అంటే శనగ పంట సాగు చేసే రైతులు సాధారణంగా నిప్పింగ్ అంటే కొనలు తుంచడం చేస్తుంటారు. మొక్క ఎత్తు పెరగకుండా పక్క కొమ్మలు అధికంగా వచ్చి దిగుబడి పెరగాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి. ఇందుకు ఎక్కువ మంది కూలీలు ఎంతో సమయం వెచ్చించాలి. ఈ పనిని ఇప్పుడు ఒక చిన్న యంత్రం పూర్తి చేస్తోంది అంటూ సోలార్ పవర్డ్ చిక్పీ నిప్పింగ్ యంత్రం అంటూ ఒక అన్నదాత ఒక రైతు అయితే దీన్ని కనిపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏమిటి డీటెయిల్స్ చూస్తే యంత్ర సామర్థ్యం చక్రాల వేగం అయితే గంటకు 2 నుంచి 220 కిలోమీటర్ల వరకు ఉంటుందట. తగ్గిన శ్రమ ఏ విధంగా శ్రమ తగ్గిందంటే కూలీల కొరతతో సతమతమవుతున్న రైతులకు ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుంది. ఒకప్పుడు రోజులు పట్టే పనిని ఇప్పుడు కొద్ది గంటల్లోనే పైసా ఇంధన ఖర్చు లేకుండా పూర్తి చేయవచ్చని గిరీష్ నిరూపించారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నల్లరేగడి నేలల్లోనూ అత్యంత సమర్థవంతంగా ఈ యంత్రం పనిచేస్తుంది అన్నట్టుగా వివరాలు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీన్ని ఎలా నిర్మించారు ఏంటి అంటే 6 మోటార్లు 18 బ్లేడ్లు, ప్రతి మోటారుకు 3 బ్లేడ్ల అనుసంధానం అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్కి వెళ్ళిపోతే మనం ఫస్ట్ వచ్చి అవి కల్తీ సారా మరణాలే అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి ఒక్కసారి మనం చూసుకుంటే సహజ మరణాలు కావు. నెక్స్ట్ జంగారెడ్డిగూడెం మృతుల శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నాయి అన్నట్టుగా దర్యాప్తు సంస్థలపై నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు ఒత్తిళ్లు తెచ్చారు. ఈ కేసుల్ని ఐపీసీ 304(2) కిందకు మార్చి విచారించాలి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అయితే సిట్ సమర్పించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈ వార్తలోని డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలు కావని, అలాగే మిథైల్ ఆల్కహాల్ కలిసిన సారా తాగడం వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయారని సిట్ అయితే తేల్చి చెప్పింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైనట్లు సిట్ అయితే పేర్కొన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే అప్పట్లో అనుమానాస్పద మరణాలుగా నమోదైన ఈ కేసులను కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఐపీసీ 304(2) సెక్షన్ కిందకు మార్చి దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. నాటు సారాలో మిథైల్ ఆల్కహాల్ కలిపితే మరణాలకు దారితీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడి. నాటు సారాలో మిథైల్ ఆల్కహాల్ కనుక కలిపితే ప్రాణాలు పోతాయని ఖచ్చితంగా తెలిసే ఇలా చేశారు అన్నట్టుగా గుర్తించిందన్నమాట. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నేతృత్వంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి ఉమా మహేశ్వరరావు సభ్యులుగా ఏర్పడిన సిట్ ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే అందజేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నివేదికలో ప్రధాన అంశాలు అన్నట్టుగా దీనికి సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఇంకోటి ఏంటి అంటే దీనికి సంబంధించిన ఒకసారి ఇచ్చారు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో నాణ్యమైన ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే నాసిరకం బ్రాండ్లను అధిక ధరకు కొనాల్సి రావడంతో కూలీలు కాస్ట్ ఎక్కువగా ఉండేది కదా, అప్పుడు ఏం చెప్పారంటే రేట్లు ఎక్కువగా పెంచితే తాగడం మానేస్తారు, ఆ ఉద్దేశంతో పెంచాము అని కూడా అప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో అంటారు కదా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా. మీరు అలా చేస్తే ఇంకేం చేస్తారంటే వాళ్ళు నాటు సారా తీసుకోవడం రావడంతో కూలీలు పేదలు నాటు సారాకు అలవాటు పడ్డారు. దీంతో కల్తీ నాటు సారా తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. వాటిని అధికార యంత్రాంగం నిర్మించలేదు. అయితే అటువంటి ఏర్పడినప్పటికీ ఆ నాటుసారా తయారీ కేంద్రాలు ఏర్పడినప్పటికీ వాటిని నిర్మూలించలేదట. పారిశ్రామిక అవసరాలకు వాడే మిథైల్ ఆల్కహాల్ దుర్వినియోగం కాకుండా దాన్ని రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలి, తద్వారా ఇది పక్కదారి పట్టకుండా చూడొచ్చు అంటూ ఈ విధంగా ఉంది వార్త. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూస్తే హంపి అర్జున్ కంచుమోత అన్నట్టుగా ప్రపంచ ర్యాపిడ్ చెస్ అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే
తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేసి ప్రపంచ చెస్లో మెరిశారు అన్నట్టుగా చక్కని ఆటతో ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్య పతకాలు సాధించారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన హంపి టైటిల్ నిలబెట్టుకోవడానికి ఆఖరి దాకా పోరాడారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే 11 రౌండ్లలో 8.5 పాయింట్లతో జుజినెర్ అలెగ్జాండ్రాతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది అన్నట్టుగా ఉంది. అయితే కానీ టై బ్రేక్ స్కోరులో హంపి 3వ స్థానంలో నిలిచింది అన్నట్టుగా ఈ విధంగా ఇచ్చారు. అయితే అలెగ్జాండ్రా గారియాచ్కిని ఛాంపియన్గా నిలపగా జినెర్కు రజతం దక్కింది. ఓపెన్ విభాగంలో అర్జున్ సత్తా చాటాడు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ 9.5 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు అంటూ ప్రపంచ చెస్లో అర్జున్కు ఇదే తొలి పతకం అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ విధంగా అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అంటే లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్ళిపోదాం. ఆ వార్త కూడా ఏంటి అని ఒక్కసారి చూస్తే ఇదిగోండి, రైలు ప్రమాదం అట. ఫ్లాష్ అర్ధరాత్రి టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భగవంతుడి దయ వల్ల ఏంటి అంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఏమీ లేదు, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు అనేసరికి అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. 2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమైపోయినాయి అన్నట్టుగా, ప్రయాణికులు అయితే సురక్షితం అన్నట్టుగా ఒక గుడ్ న్యూస్ అయితే మనం అనుకోవచ్చు దీన్ని. అయితే నెక్స్ట్ ఈ రైలు తగలబట్టడం అది ఇది అనేది ఎంత బ్యాడ్ న్యూస్ అయినా ప్రయాణికు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రయాణికులందరూ సురక్షితం, అదొక్కటి మాత్రం నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకొని ఉన్న B1 M2 ఏసీ బోగిలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిల్ సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలుపుదల చేశారు అన్నట్టుగా. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించే సిబ్బంది వచ్చేసరికి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఆ 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగిల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితి. ఈ రైలు అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నరసింగపల్లి వద్ద అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్గా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటిది, ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఏంటి అనే దాని మీద కూడా అధికారులు అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకోవడం కూడా జరుగుతోంది. అయితే వాళ్ళని సురక్షిత ప్రాంతాలు అంటే వాళ్ళు ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని అక్కడ పంపించడానికి కూడా వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి మనం చూసుకుంటే, నేవీ నైపుణ్యానికి నిదర్శనం ఐఎన్ఎస్ వాఘ్సీర్ అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారట. ఏమని అంటే నేవీ నైపుణ్యానికి నిదర్శనం ఐఎన్ఎస్ వాఘ్సీర్ అన్నట్టుగా. అయితే గంట పాటు జలంతర్గామిలో ప్రయాణించిన ప్రథమ పౌరురాలు. అయితే ఒక గంట పాటు అయితే దాంట్లో అయితే ప్రయాణించారట జలంతర్గామిలో. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, A2 ఆసియా హైవేలు అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. సబ్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు ఏంటి అంటే, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఆ మార్గాలు వెళ్ళేది తెలుగు రాష్ట్రాల మీదుగానే. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఆ మార్గాలు అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల మీదుగానే వెళ్ళాలి అన్నట్టుగా. ఏపీ మీదుగా ఆసియా హైవే 45 AH1కి అనుసంధానంగా అంటూ ఒకటి ఇచ్చారు. అది ఒకసారి డీటెయిల్ కనుక మనం చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 2 జాతీయ రహదారులకు ఆసియా హైవేలుగా కూడా గుర్తింపు ఉంది అనే విషయం మీకు తెలుసా? వివిధ దేశాల మీదుగా సరుకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గంలో పలు దేశాలు చుట్టేయాలనుకునే పర్యాటకులు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఆసియా హైవేల నంబర్లు దోహదపడతాయి. ఆసియా దేశాలతో పాటు కొన్ని ఐరోపా దేశాలు కలిపి మొత్తం 32 దేశాల మీదుగా రాకపోకలు సాగించేందుకు ఆసియా
హైవేల రోడ్ నెట్వర్క్ రూపొందింది అన్నట్టుగా. ఇది 1.40 లక్షల కిలోమీటర్ల నెట్వర్క్ అయితే ఈ హైవేల మీదుగా ఆయా దేశాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే పాస్పోర్ట్తో పాటు వీసా ఉండాల్సిందే. ఆసియా హైవేల్లో 45-43 తెలుగు రాష్ట్రాల మీదుగా వెళుతున్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి మనం చూసుకుంటే, ఆటల్లో గెలిచాం అంతరిక్షంలో మెరిశాం అంటూ హెడ్లైన్ ఇచ్చారు. దీనికి సంబంధించి మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఆటల్లో గెలిచాం అంతరిక్షంలో మెరిశాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న నిర్వహించిన మన్ కీ బాత్ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ నరసాపురం లేస్ ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏంటి అంటే ఎన్నో ఏళ్ల క్రితం నాటి దాన్ని అలాగా వాళ్ళు ఆడపడుచులందరూ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. చాలా ప్రాచుర్యం పొందింది ఈ లేస్ ఉత్పత్తులు అన్నట్టుగా నరసాపురం లేస్ ఉత్పత్తులను ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించి అభినందించారు. ఈ మహిళలు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని కొనసాగిస్తున్నారు అంటే వాళ్ళ విధానం ఏ విధంగా ఉంది ఆడపిల్లల గురించి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇంకో విషయం చెప్పారంటే ఆటల్లో గెలిచామన్నట్టుగా 2025కు సంబంధించి మొదలు పెట్టుకుంటూ 2025లో ఏమేమి విజయాలు సాధించాం, ఏవేమి సాధించాం అనే దాని మీద ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఈ విధంగా నరసాపురానికి సంబంధించి ఇట్లా కొన్ని రకాల అంశాలు అయితే ఆయన నిన్న తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు మన్ కీ బాత్కు సంబంధించి ఇంకా ఏమేమి అంశాల మీద ఆయన ఏ విధంగా ఇంకా వివరంగా మాట్లాడారు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఆయన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అంటూ యువతకు కూడా కొన్ని రకాల విషయాల్లో దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది ఏంటి అంటే నేటి అర్ధరాత్రి తర్వాత తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు అంటూ తొలి 3 రోజుల్లో టోకెన్లు ఉన్న భక్తులకే అనుమతులు. ఈ 3 రోజులు కూడా టోకెన్లు కంపల్సరీ వాళ్ళకు మాత్రమే అనుమతులు అన్నట్టుగా ఇచ్చారు. తిరుమల వ్యాప్తంగా టీటీడీ సుందరీకరణ అంటే చాలా సుందరంగా తిరుమల వ్యాప్తంగా అయితే అలంకరించింది అన్నట్టుగా వార్తలు అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఈ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడెక్కడ ఎటువంటి అరేంజ్మెంట్స్ చేశారు, వృద్ధులు కానీ పిల్లలు కానీ మిగతా వాళ్ళకి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ల ఏర్పాట్లు, ప్రసాదాల ఏర్పాటు, అక్కడ ఉన్న మౌలిక వస్తువుల ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఏ విధంగా చేశారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. తొలి రోజు 20 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంటూ ఈనాడుతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారట. తొలి రోజు అయితే 20 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నాము అన్నట్టుగా చెప్పారనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒక్కసారి మనం చూస్తే, ముగిసిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఏమిటి అంటే 28 రాష్ట్రాలు 5 కేంద్రపాలిత ప్రాంతాల క్రీడాకారులు అయితే హాజరయ్యారట. 520 మంది క్రీడాకారులతో 543 మ్యాచ్లు అయితే నిర్వహించారు. అయితే ముగింపు వేడుకల్లో పాల్గొన్న పుల్లెల గోపీచంద్, సాత్విక్ సాయిరాజ్ అంటూ వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి 28 రాష్ట్రాలు 5 కేంద్రపాలిత ప్రాంతాల క్రీడాకారులు దీంట్లో హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి ఛాంపియన్షిప్ కూడా నిన్నటితో ముగిసింది అన్నట్టు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అయితే నిన్నటితో ముగిసింది. అయితే ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి, ఎవరెవరికి పథకాలు వచ్చాయి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి లోపల పేజీలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానం అన్నట్టుగా నిన్న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దర్శించుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఏమన్నారు అంటే అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానం అన్నట్టుగా ఇచ్చారు. అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానమని, అయోధ్యలో శ్రీరామ దర్శనం తనకు కొత్త శక్తిని ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా స్ఫూర్తినిస్తుంటాయి, సుపరిపాలనకు నిరంతర మార్గదర్శకంగా నిలుస్తాయి అంటూ ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏమన్నారు అంటే, చంద్రబాబు ఆదివారం అయోధ్యలో బాలరాముడిని
దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ఎన్నో వివాదాల తర్వాత ఆలయం నిర్మితమైంది. దేశ ప్రజల కల సాకారమైంది. భారత ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య రామాలయం మారింది అని వివరించారు. దేశంలోని ఇతర దేవాలయాలకు అయోధ్య అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కు సంబంధించి ఈ విధంగా హెడ్లైన్ కనుక ఉంటే నెక్స్ట్ మనం సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో ఏమున్నాయి అంటే సాక్షిలో ఫస్ట్ వార్త ఏంటంటే అదే జోరు అదే ఫలితం అన్నట్టుగా వార్త అయితే ఉంది. 4వ T20లోనూ శ్రీలంకపై గెలిచిన భారత మహిళల జట్టు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ హంపి అర్జునులకు కాంస్యాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్కు 2 పతకాలు అన్నట్టు ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది ఏంటంటే సుప్రీంగా అంటే 2025లో సుప్రీంకోర్టు చరిత్రలో చిరకాలం గుర్తుండిపోనుంది అన్నట్టు 2025లో ఎటువంటి కేసులు వాళ్ళు పరిష్కరించారు అన్న దాని మీద ఒక వార్త అయితే ఉంది. 2025 సుప్రీంకోర్టు చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే ఏడాది అన్నట్టుగా ఈ ఏడాది పలు చారిత్రాత్మక తీర్పులను వెలువరించింది అన్నట్టుగా ఇచ్చారు వార్త. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి బంకర్లో దాక్కోమన్నారు అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ సమయంలో బంకర్లో దాక్కోవాలని తనకు అధికారులు చెప్పారు అని పాక్ అధ్యక్షులు జర్దారి వెల్లడించారు అన్నట్టుగా ఒక వార్త అయింది. డీటెయిల్స్ అయితే లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ హదీ అంతకులు రాలేదు. ఇంక్విలాబ్ మంచ్ నేత హదీ అంతకులు భారత్లోకి ప్రవేశించారనే బంగ్లాదేశ్ ఆరోపణలను బీఎస్ఎఫ్ ఖండించింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లోనే. నెక్స్ట్ ప్రభుత్వం భద్రత కల్పించాలి అంటూ తనకు భద్రత కల్పించాలంటే ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు అంటే ఇంకొక వార్త ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటో ఒకసారి చూసుకుంటే పార్కుల ముసుగులో బాబు పందేరం అన్నట్టుగా పంచుతున్నారట. ఏంటి అంటే దళితుల భూముల్లో ప్రైవేటు దందా, దళితుల భూములకు సంబంధించి ప్రైవేటు దందా ఒకటి నడుస్తోంది అన్నట్టుగా ఒక విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఏంటి అంటే ఏపీఐఏసీ నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్లు అమ్ముకోండి అన్నట్టుగా ఒక హెడ్లైన్తో ఇచ్చారు. ఏంటంటే రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చిందంట రియల్ ఎస్టేట్ వాళ్ళకి. ఏమిటి ఒకసారి చూసుకుంటే ఎంఎస్ఎంఈ పార్కులంటూ 22 చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు అప్పగించారట. ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐఐసి, అలాగే అందులో సింహభాగం భూములు దళితుల నుంచి ఏపీఐఐసి ద్వారా సేకరించినవే. పారిశ్రామిక పార్కుల కోసం నమ్మి భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రైతులు. అయితే ఇప్పుడు ఏపీఐఏసీని పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూములు ధారాదత్తం చేస్తున్నారు అంటూ పార్కుల కోసం అంటూ ఇప్పటికే 8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్న ఏపీఐఐసి వాటితో పనులు చేస్తూనే ప్రైవేటు వ్యక్తులకు భూములు పందరం చేసింది. అంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని కూడా ఆ పనులు చేస్తూనే మళ్ళీ వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ప్రైవేటు వ్యక్తులు చేపట్టే ఆ పార్కుల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్లు వర్తించవు. ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే లిఫ్ట్ పాలసీతో విశాఖలో అత్యంత విలువైన భూములు కారు చౌకగా రియల్ కంపెనీల పరం అన్నట్టుగా ఇచ్చారు వార్త. అయితే రియల్ ఎస్టేట్ సంస్థలు లేదా టౌన్షిప్లు వాణిజ్య సముదాయాలు కట్టిన వారు టెండర్లలో పాల్గొనవచ్చంటూ ప్రభుత్వం పేర్కొన్న భాగం అంటూ ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఏమైతే అన్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏంటి దానివల్ల దళితులకు ఎంత నష్టం ఎంత లాభం ఇట్లా రకరకాలుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం అన్నట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనివానిలంకలో నిన్న పర్యటించారు. ఫస్ట్ ఏం చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న దాన్ని అంటారు అన్ని రేడియో స్టేషన్ల ద్వారా తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిన్న ప్రసారం అవుతుంది కదా. అయితే నిన్న ప్రసారం అయింది. అయితే నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనివానిలంకలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులతో కలిసి ఆ కార్యక్రమాన్ని వీక్షించారు. ఆ తర్వాత ఏంటంటే ఇదిగోండి పిల్లలతో కలిసి వీక్షించారు. అలాగే సైన్స్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారు ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు ఒక మాట చెప్పింది విద్యార్థులకు ఆవిడ ఏంటంటే విద్యతోనే
ద్వారానే సమాజంలో మార్పు అనేది సాధ్యమవుతుంది అన్నట్టుగా అయితే నిన్న ఆవిడ పర్యటించారు. అక్కడ ఒక ఆలయం అభివృద్ధి కూడా అయితే ఈవిడ దత్తత తీసుకున్న గ్రామం పెదమైని వానిలంక అనేది అయితే నిన్న కొన్ని అభివృద్ధి పనులకు కూడా ఆవిడ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. బ్యాలెన్స్ లేకుంటే పడతారు అంటూ హెడ్లైన్ ఉంది. దేనికి సంబంధించి? క్యాలెండర్ మారుతోంది, కొత్త ఏడాది వస్తుంది, మరి ఇన్వెస్ట్మెంట్ల సంగతి ఏంటి, మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి, ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ వివరించేది ఈ వెల్త్ స్టోరీ అన్నట్టుగా 2025 వస్తుంది కదా, దానికి సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, దేంట్లో అడుగులు వేయాలి, దేంట్లో వేయకూడదు, దేంట్లో ఆలోచించాలి, దేంట్లో ఆలోచించకూడదు, దీని మీద కంప్లీట్ ఒక స్టోరీలా ఇచ్చినట్టున్నారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూస్తే పునర్విభజనలో రాజకీయ కుతంత్రం అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి వాగ్గేయకారుడు అన్నమయ్య గౌరవానికి చర్మగీతం, చరిత్రలో తొలిసారి ఒక జిల్లా రద్దు దిశగా అడుగులు, ఓ విధానం హేతుబద్ధత లేకుండానే అన్నమయ్య జిల్లాను అయితే రద్దు అన్నట్టుగా, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ చిన్నాభిన్నమే పునర్విభజన లక్ష్యం అన్నట్టుగా, జిల్లాల స్వరూపాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్న చంద్రబాబు అన్నట్టుగా, ఇప్పుడు కొత్త జిల్లాలు 30వ తారీఖులోపు ఫైనల్గా ఏదో ఒకటి క్లారిటీ ఖచ్చితంగా రావాలి అంటూ ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది కదా ఈ పునర్విభజనకు సంబంధించి. సో దీని మీద వీళ్ళు ఏమంటూ ఇచ్చుకొచ్చారంటే ఇదంతా కూడా రాజకీయ కుతంత్రం, చిన్న భిన్నం చేస్తున్నారు, జిల్లాల స్వరూపాన్ని మార్చేస్తున్నారు, అస్తవ్యస్తంగా మారుస్తున్నారు అంటూ వీళ్ళు ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటంటే బంగ్లా చెరలో అలవి కాని వేదన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఏమిటి అంటే 75 రోజులుగా జైలులో మగ్గిపోతున్న 9 మంది విజయనగరం జిల్లా మత్స్యకారులట 75 రోజులుగా జైల్లో మగ్గిపోతున్నారట. తమ వారు ఎప్పుడొస్తారోనని కుటుంబీకుల ఆందోళన అంటూ విడిపించేందుకు చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా గనక ఇది వాస్తవమా కాదా అనేది వెలుగులోకి తీసుకురావాల్సిన విషయం. వీళ్ళు ఈ విషయం తీసుకొచ్చారు కాబట్టి దీని మీద అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే మంచిది. గతంలో పాక్ చెర నుంచి 22 మందిని విడిపించిన అప్పటి సీఎం వైఎస్ జగన్, అప్పటి సీఎం అయితే దీని మీద సినిమా కూడా వచ్చింది కదా, అప్పుడు ఆ విధంగా 22 మందిని విడిపించారు. అయితే దీనికి సంబంధించి మిగతా వాళ్ళను కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూసుకొని ఈ 75 రోజులుగా జైల్లో మగ్గిపోతున్న 9 మంది విజయనగరం వాసులను కూడా విడిపించాలి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్య యత్నం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఏమిటి అంటే పోలీసుల వేధింపులు తాళలేక ఆర్యవైశ్య మహిళ కోడూరి జ్యోతి పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య యత్నం చేసింది. టీడీపీ నేతల ఆదేశాలతో పోలీసులు తరచూ స్టేషన్కు పిలిచి బెదిరిస్తున్నారంటూ చాకుతో చెయ్యి నరాలు కోసుకుంది, బెదిరిస్తున్నారని చెయ్యి నరాలు కోసుకుంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. మరి ఇది వాస్తవం అనేది తెలియదు కానీ వీళ్ళైతే వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. పేజ్ నెంబర్ 5లో అసలు ఏమిటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయోధ్య రాముడిని దర్శించుకున్న చంద్రబాబు అంటూ ఒక వార్త ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అంటూ ఈయన గురించి కూడా మెయిన్ పేపర్లో హెడ్లైన్ ఇచ్చారంటే మామూలు విషయం కూడా, అది కూడా పాజిటివ్గా. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏంటంటే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని 1వ బ్లాక్లో ఉదయం 10:30 ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగానే ఉన్నాయి. అయితే 10:30కి అయితే సచివాలయంలో 1వ బ్లాక్లో అయితే మంత్రివర్గ సమావేశం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగనుంది అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే ఇప్పుడు కనుక సాక్షి పేపర్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకుంటే ఫస్ట్ నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు అంటూ తిరుమలకు సంబంధించి 1:30 విఐపి, అలాగే 5:30 సర్వదర్శనాలు ప్రారంభం కానున్నాయి అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే సుందరంగా ముస్తాబైన తిరుమల అంటూ విద్యుత్ దీప కాంతుల్లో తిరుమల శ్రీవారి ఆలయం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే కార్మికులతో అమరావతి కళకళ
జాతరను తలపిస్తున్న రాజధాని గ్రామాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కానీ నిజంగా ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ ఏదో ఫేవరిజం గురించి లేకపోతే ఇంకేదో కాదు, కానీ నిజంగా అమరావతికి వెళ్తే అప్పుడు గతంలో అసలు చీకటి మయం, మనుషులు తిరిగేవాళ్ళు కాదు, ఏంటి ఇది రాజధాని ప్రాంతమా అన్నట్టుగా చాలా భయానకంగానే ఉండేది ఒక రకంగా. ఇప్పుడు అట్లా లేదు, కార్మికులతో అమరావతి కళకళలాడుతోంది, జాతరను తలపిస్తున్న రాజధాని గ్రామాలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ప్రధాన రహదారులు కూడళ్లలో సందడి, ఆదివారం షాపింగ్కు వేల మంది రాక, త్వరలో 3 రెట్లు పెరగనున్న కార్మికులు, ప్రస్తుతం వివిధ పనుల్లో 13,000 మంది, జనవరిలో మరో 30,000 మంది రాక, వైసీపీ హయాం నాటి నిశ్శబ్దానికి తెర. ఇప్పుడు పార్టీల గురించి కాదు కానీ గతంలో నిజంగా అంతే సైలెంట్గా ఉండేది, అసలు నిర్మానుష్యంగా ఉండేది, మనుషులు ఉంటున్నారా ఉండట్లేదా అనేది కూడా తెలిసేదిగా, చాలా నిశ్శబ్దంగా ఉండేది. సాయంత్రం వెళ్తే చీకటి మయంగా ఉండేదన్నమాట. ఇప్పుడు అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోనట్టుగా లైటింగ్ కానీ అది కానీ అసలు అక్కడికి వెళ్తే నిజంగా బాగుంది అని చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మదనపల్లె బదులు అన్నమయ్య అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు, స్వరూపంలో భారీ మార్పు అన్నట్టుగా సబ్ హెడ్లైన్ ఇచ్చారు. రాయచోటి బదులు మదనపల్లె కేంద్రంగా జిల్లా అంటూ, కడపలోకి రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరు అంటూ మొత్తం జిల్లాల సంఖ్య 29 నుంచి 28కి పరిమితం చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే బేసిక్గా ఫస్ట్ 29 అనుకున్నారు, ఆ 29 కాస్త ఇప్పుడు 28కి చేశారు. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు, మదనపల్లె జిల్లాగా ఉండదు, ఇది అన్నమయ్యలోకి, మదనపల్లె అనేది జిల్లాగా ఉండదు, అన్నమయ్యలోకి వెళుతుంది అన్నట్టుగా. నెల్లూరులోకి గూడూరు, కోట, చిల్లకూరు మండలాలు, రాపూరు, సైదాపురం, కలువాయి కూడా, తిరుపతిలోనే వాకాడు, చిట్టమూరు మండలాలు, మార్కాపురంలోనే పొదిలి, ప్రకాశంలోనే దొనకొండ, కురిచేడు, సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు అన్నట్టుగా ఈ విధంగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లో స్వామివారి శ్రీరాముని దర్శించుకున్న విజువల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అని కనుక ఒకసారి మనం చూసుకుంటే, నరసాపురం లేస్ క్రాఫ్ట్ సూపర్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నోట్లోంచి నరసాపురం లేస్ క్రాఫ్ట్ గురించి ఒక మాట అయితే నిన్న వచ్చింది. ఆయన అభినందించడం కూడా జరిగింది. మహిళలను ఎప్పుడో కొన్ని ఏళ్ల కాలం నాటి ఉన్న ఒక కళను ఇప్పటికీ మహిళలు చేస్తున్నారు అంటే దాని యొక్క గొప్పతనం దేశాలకు పాకింది అన్నట్టుగా ఆయన నిన్న తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అయితే మహిళా సాధికారతకు ప్రతీక ఇది అనేది ఏదో చెప్పామన్నట్టు కాకుండా నరసాపురం లేస్ క్రాఫ్ట్ అనేది మహిళా సాధికారతకు ప్రతీక అన్నట్టుగా ఆయన చెప్పారు. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మహిళలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది అన్నట్టుగా, ఆధునికతను జోడిస్తూ కొత్త డిజైన్లు, శిక్షణతో ముందుకు, 250కి పైగా గ్రామాల్లో 1,00,000 మంది మహిళలకు ఉపాధి అన్నట్టుగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా ఇచ్చారు. అయితే డీటెయిల్స్ అసలు ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూసుకుంటే, నరసాపురం లేస్ క్రాఫ్ట్ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ సంప్రదాయ కళ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందని తెలిపారు. తరతరాలుగా మహిళల చేతుల్లో వికసించిన ఈ కళ నేడు ఆర్థిక ప్రగతికి కీలక సాధనంగా మారింది. అత్యంత ఓర్పు, నైపుణ్యం, నిబద్ధతతో తరతరాలుగా మహిళలే దీన్ని కాపాడుకుంటూ వచ్చారు అన్నట్టు వాళ్ళను కూడా ఆయన పొగడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూసుకుంటే, మన మధ్యమే తాగుతున్నారు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. కూటమి ప్రభుత్వ చర్యలతో ఎన్డీపీఎల్కు స్వస్తి అంటే ఎన్టీఆర్ జిల్లాలో 93% తగ్గిన పొరుగు మద్యాన్ని అయితే తాగట్లేదట. 74% చేరిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు, ఎన్డీపీఎల్ నియంత్రణతో పెరిగిన ఆదాయం. గతంలో షాపుల్లో నాసిరకం జే బ్రాండ్ల విక్రయం ఉండేది గతంలో, అయితే ఇప్పుడు అది లేదు. పొరుగు మద్యంతో వైసీపీ నేతలకు కాసుల పంట. అప్పుడు ప్రస్తుతం అందుబాటులోకి 87 పాపులర్ బ్రాండ్లు, ధరలు తగ్గడంతో ఏపీ మద్యానికే ప్రాధాన్యం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఈ మద్యానికి సంబంధించి, ఆదాయానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే దాని మీద మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 11లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉందేమో చూద్దాం ఒకసారి, ఇంకా ఉన్నాయి. చిన్నారుల చేతిలో డిజిటల్ బాంబ్,
పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం, బయటికి వెళ్ళి ఆడుకోవడం మానేశారు. ఇంట్లో వాళ్ళు చదవండి అంటే తప్ప పుస్తకం తీయడం మానేశారు. వాళ్ళు అన్నం తినకపోతే ఫస్ట్ నుంచి కూడా తల్లిదండ్రులు అలవాటు చేసేది ఏంటంటే ఫోను. అదేదో మనం తాత్కాలికంగా అలవాటు చేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ అదొక డిజిటల్ బాంబులా తయారైంది అని ఎన్ని రకాల నివేదికలు వస్తున్నాయి, ఎన్ని రకాల ఎంతమంది చెప్తున్నారు దీని మీద అనేసరికి ఒక చిన్న పిల్ల అన్నం తినకపోతే, ఒక 2 సంవత్సరాల పిల్ల అన్నం తినకపోతే మనం ఏం చేస్తున్నాం, ఫోన్ ఇస్తున్నాం, వాడు అన్నం తినేయాలి ఆ ఉద్దేశంతో ఫోన్ మనమే అలవాటు చేస్తున్నాం. ఇప్పుడు దాని నుంచి బయట పడేయటానికి కూడా మన తల ప్రాణం తోకొస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం, ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు స్మార్ట్ ఫోన్ వ్యసన పరులే. లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే నిర్వహించిందనమాట. దాంట్లో ఏంటంటే 49% మంది పిల్లలు రోజుకు 3 గంటల పాటు ఫోన్తోనే, రోజుకు 3 గంటలు వదిలేస్తే మాత్రం అసలు దానికి లెక్కే ఉండదు. అయితే దీనికి సంబంధించి ఒక సర్వే కనుక లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే నిర్వహిస్తే చెప్పిన విషయాలు ఏంటంటే ఇవన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమేం చెప్పింది ఏంటి అనేది అయితే పేజ్ నెంబర్ 11లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, అంతర్జాతీయ చెస్లో తెలుగు వెలుగులు అన్నట్టుగా హంపి అర్జున్కు కాంస్యాలు. ఫిడే ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో అయితే హంపి అర్జున్కు కాంస్య పథకాలు వచ్చాయి అన్నట్టుగా వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం అంటూ ఉద్యమాలకు కారణాలు, ఆర్థిక అంశాలు, డిమాండ్లు, తెర వెనుక సూత్రధారులు, అలాగే తుది ఫలితంపై సమగ్ర విశ్లేషణ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసిందట. భవిష్యత్తులో ఆందోళనను నిరోధించడానికి కార్యాచరణ రూపొందించాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వాటి ఏంటంటే, నేరాల కట్టడిలో మోదం ఖేదం అన్నట్టుగా హెడ్లైన్ ఇచ్చారు. రాష్ట్రంలో దాడులు, కిడ్నాప్లు, హత్యలు తగ్గాయి, అయితే అత్యాచారాలు, దొంగతనాలు, మోసాలు అయితే పెరిగాయి అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే గంజాయి కేసులు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయట. సోషల్ సైకోల కట్టడి, ఇతర సైకోలకు రోడ్డుపై కౌన్సిలింగ్, నేరాల నియంత్రణలో డ్రోన్లు, గంజాయి కట్టడి, డ్రగ్స్పై ప్రజా చైతన్యం, సైబర్ నేరాల్లో కేసులే కట్టడం లేదన్న ఆరోపణలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, పూర్వోదయ నిధులతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అంటే హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి 4100 కోట్లతో అంచనాలు సిద్ధం, వివిధ డెల్టా కాలువల అభివృద్ధి కూడా, వీటికి 9100 కోట్లతో సమగ్ర ప్రణాళికలు అన్నట్టుగా కేంద్ర నిధుల సద్వినియోగానికి జలవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇదైతే పాదమిచ్చిన చెవి అన్నట్టుగా, ఫ్యాక్టరీ ప్రమాదంలో తెగిపడిన మహిళ చెవి, ఒక ప్రమాదంలో చెవిగా తెగి పడిపోయిందట. జీవం ఉంచేందుకు ఆ చెవికి సంబంధించిన జీవాన్ని ఉంచేందుకు పాదంపై ఖండిత చెవి అమెరికా, ఆ చెవి ఏదైతే ఊడిపోయిందో దానికి జీవాన్ని ఇచ్చేందుకు ఏంటంటే కాలి దగ్గర అమర్చారట. పొట్ట భాగంలోని చర్మం తీసి గ్రాఫ్టింగ్, ఆ పొట్ట భాగంలో ఉన్న చర్మం తీసేసి ఆ చెవి దగ్గరే యాస్టీజ్గా చేశారంట. అది సర్దుకున్నాక యథాస్థానంలో చెవిని అమర్చిన వైద్యులు. చైనాలో ఘటన అంటూ తెగిన చెవి పాదంపై అమెరికా, చెవిని అతికించిన తర్వాత మహిళ ఇలా అతికించారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసి, పాలమూరు ప్రాజెక్టు డాక్యుమెంట్లన్నీ రెడీ చేయండి అంటూ ప్రతి అంశంపై ఆధారాలతో నివేదిక రూపొందించాలి, ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అంటే, నీళ్లపై హీట్, ఇయాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు, కృష్ణా గోదావరి అంశమే ప్రధాన అజెండా. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టనున్న కాంగ్రెస్, 2 ఏండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రశ్నించనున్న బీఆర్ఎస్, ప్రజా సమస్యలపై నిలదీయనున్న బీజేపీ అంటూ ఎవరు పంతా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా ఏ పాయింట్ల మీద మాట్లాడాలి ఏంటి అనే దాని మీద అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఉదయం 10:30 అయితే ఈ శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో వార్త, నేడు అసలు శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి కన్నా ఇక్కడ హాట్ టాపిక్ ఏంటంటే ఇదే, నేడు అసెంబ్లీకి కేసీఆర్ 9 నెలల తర్వాత రాక, చివరిసారిగా మార్చి 12న హాజరు, నీళ్లపై చర్చలో పాల్గొంటారా అనే దానిపై సందేహాలు. అసలు వాటర్కి సంబంధించి, ఆ కృష్ణా జలాలకు సంబంధించి దాంట్లో ఆ చర్చలు అసలు పాల్గొంటారనే డౌట్, ఆయన వచ్చేదాకా కూడా డౌటే. అయితే వీళ్ళైతే పాల్గొంటారు అన్నట్టుగానే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకో వార్త, రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అంటూ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే వచ్చేది 20 పైసలే, నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోంది అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక మాట చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ పాలమూరుపై పగ, కాళేశ్వరంపై కక్ష అన్నట్టుగా పాలమూరు జిల్లాను ఎండబెట్టిందే కాంగ్రెస్ అంటూ కేటీఆర్ విమర్శించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ కాంగ్రెస్ తీరును ఎండగడదాం అంటూ ప్రజా సమస్యలపై అసెంబ్లీ సెషన్స్లో సర్కారును గట్టిగా నిలదీయండి, సభలో బీజేపీ సభ్యులంతా ఒకే మాటపై ఉండాలి. బీజేఎల్పీ మీటింగ్లో బీజేపీ స్టేట్ చీఫ్ ఎం రామచంద్రరావు అయితే ఏ విధంగా సభలో బిహేవ్ చేయాలి ఏంటనే దాని మీద, ఎటువంటి అంశాలు లేవనెత్తాలి అనే దాని మీద వివరాలు ఇచ్చారు. అది ఏంటి అనేది లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, 5,473 పంచాయతీలకు సొంత భవనాలు లేవు అన్నట్టుగా శిథిలాల భవనాలు, అద్దె గదులు, కమ్యూనిటీ హాళ్లు సర్కారు పాఠశాల వరండాల్లోని విధులు నిర్వహిస్తున్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సబ్మెరైన్లో ప్రెసిడెంట్ ముర్ము ఐఎన్ఎస్ వాఘ్-షీర్లో ప్రయాణం, జలంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు అన్నట్టు వార్త ఉంది. పేదలను దోచుకొని పెద్దలకు పెడుతున్నారు, కార్పొరేట్లకు మేలు చేయడమే బీజేపీ విధానం అంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి కనుక మనం చూసుకుంటే మెయిన్ ఈ వెలుగు పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి పేపర్ అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.